Hi guys, today is day 8 in our 30 days HTML series. So guys, today topic is buttons in HTML. అమ్మా ఫ్యాన్ వేయాలా? ఫ్యాన్ వేయాలంట. సరే అర్థం. సో గైస్, మన టాపిక్ ఏంటి? బటన్స్ ఇన్ HTML. గైస్, బటన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం చాలాసార్లు యూజ్ చేస్తాం, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్, బటన్స్ అనేది ఏమి లేదు గైస్. బటన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ యాన్ యాక్షన్ వాట్ ఎవర్ యూ వాంట్ వెన్ ఎవర్ యూ వాంట్. అంటే రియల్ లైఫ్లో మీ అందరికి అర్థం అవ్వాలని చెప్తా చూడండి. గైస్, ఇక్కడ మనకి స్విచ్ బోర్డులో నెంబర్ ఆఫ్ స్విచెస్ ఉన్నాయా, కానీ ఆ నెంబర్ ఆఫ్ స్విచ్ల్లో ఉన్న యాక్షన్స్ అనేది ఒకేసారి పర్ఫామ్ అయిపోతుందా? అవట్ల. అంటే ఏంటి, ఇక్కడ యూజర్కి ఎప్పుడైతే పర్టికులర్ స్విచ్ ఒక యాక్షన్ రిక్వైర్మెంటో అప్పుడు ఆ పర్టికులర్ స్విచ్ని క్లిక్ చేసినప్పుడే ఆ పర్టికులర్ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో బటన్స్ ఆల్సో యూజ్డ్ టు పర్ఫామ్ ఎన్ యాక్షన్ వాట్ ఎవర్ యూ వాంట్ వెన్ ఎవర్ యూ వాంట్. మనకు ఎలాగైతే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ బట్టి ఒక స్విచ్ని క్లిక్ చేస్తున్నామో అలాగే మన వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ బటన్స్ అవైలబుల్గా ఉంటాయి. కానీ మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైతే బటన్ క్లిక్ చేస్తామో ఆ బటన్ బేస్ చేసుకుని బ్యాక్ ఎండ్లో యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వద్దు గైస్. ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అసలు బటన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు బటన్స్ని క్లిక్ చేస్తే ఎలా జరుగుతుందో మనం చూద్దాం గైస్ ప్రాక్టికల్గా. ఓకేనా? కమ్ గైస్. సో గైస్, నేనైతే 3 బటన్ ఎలిమెంట్ని క్రియేట్ చేసాను గైస్. బటన్ ఎలిమెంట్ని మనం బటన్ అనే ట్యాగ్ ఉపయోగించి క్రియేట్ చేస్తాం గైస్. మనం బటన్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్లో మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవుతుంది గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మనకి 3 సార్లు స్విచ్ అనేది డిస్ప్లే అయింది గైస్. ఎందుకంటే నేను 3 బటన్ ఎలిమెంట్కి మధ్యలో కంటెంట్ స్విచ్ అని రాశాను కాబట్టి గైస్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి 2 ఆట్రిబ్యూట్స్ని ఉపయోగించాం. ఒకటి ఐడి, ఒకటి ఆన్ క్లిక్. ఐడి అనేది ఏంటి, ఆ బటన్ యాక్సెస్ చేసుకుంటాకి. ఆన్ క్లిక్ అనే దానితోనే మనం టాస్క్ని పర్ఫామ్ చేస్తాం గైస్. ఓకేనా? ఆ టాస్క్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి, అసలు బ్యాక్ ఎండ్కి ఎలా తెలుస్తుంది మనం ఏ బటన్ క్లిక్ చేసామని మీకు తెలియాలంటే మనం జావా స్క్రిప్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలుసు గైస్. సో మనం ఇలా సింపుల్గా HTMLలో బటన్స్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్, ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కామెంట్ గైస్. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.